ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి సామాన్లు తీరు బయట తింది బా. అది తినండి. ట్రిప్ మొదలెట్టినప్పటి నుంచి తింటనే ఉన్నారు కదా. అమ్మ మెల్లి తినే మా బావ తినడానికే పుట్టాడు. నేనే తక్కువ తిన్నాడు, అందుకే కొబ్బరి తినేస్తాను. తెల్లారు అయింది లేదు మొదలెట్టాను తినడానికి. చెన్నై నుండి విజయవాడ అమ్మ దర్శనానికి బయలుదేరామండి. తిరుపతి అంత లేట్ అవ్వకపోయినా కొద్దిగా వేగంగా అమ్మ దర్శనం కూడా అనుకుంటా. ఇంకెవరు 8 గంటలు లేట్ అన్నవరా? 2 గంటలు అవుతాను. 2-3 గంటలు అంటే చాలా తక్కువేనండి నాకు తెలిసి. ఎందుకంటే తిరుపతితో పోల్చుకుంటే అలా ఉంటుంది. 28 గంటలు కదా మనకి దర్శనం అయింది. అది చూడండి ఏటో ఫ్యాక్టరీ లాగా ఉంది. ఒకటికే ఖాళీగా ఉన్నాం కదా తీస్తాను. ప్రశాంత్ అంతరిక్షం అంతాక్షరి ఆడుకుందా? అంతరిక్షం అంతాక్షరి ఆడుతుందా? పడుకుంటావా? పేకమై తినేసి తింటనే ఉన్నారు. అదట్లే ఆడుకోరట. ఓ మా ఆవిడ కూడా లాస్ట్ చెడగొట్టేశారండి. అది కూడా పేకమై తింటుంది గ్యాప్ దొరికినప్పుడల్లా. ఏం దిక్కు మనల్ని మందరు వీళ్ళు కన్నుకుంటాండ్రు. ఇగో మీరు ఇలాగ అయ్యారనుకో కిటికీ ఎవరికి లేదు, బదులు కూడా వేస్తున్నా. నాకేంటి కిటికీ మీకు లేకపోతే నాకు లేదట. అర్రే పిచ్చోళ్ళు లేకుండా ఎండకి బుర్రకొట్టు కూడా ఇద్దరు ఆడికి తగులుతుంది, నీకు హాయిగా ఉంటది. ఇది విజయవాడ కదా కన్ఫామ్. అది చెప్పేసాను మా ఊరికి. విజయవాడ వచ్చేసాను, ప్రకాశం బ్యారేజ్ చూపిస్తాను. ఓహో ఇదే కదా ప్రకాశం బ్యారేజ్ అనుకోండి. అడ్డులు తీస్తాను ఇలాగా. అది విజయవాడ వచ్చేసామండి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీకోసమే విజయవాడ వరకు వచ్చాం. అందుకే నీ ముఖ క్రియాశ్రయానికి వచ్చాం కాబట్టి నువ్వు చూడు. ట్రిప్ లో లాస్ట్ ఇది అయిపోతే జనగణమన పాడేసి ఇంటికి వెళ్ళి కాళ్ళు నొప్పులు తీర్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. విజయవాడ వచ్చేసాము, ఆ ముక్కలన్నీ తీర్చేస్తాము. విజయవాడ వచ్చామండి. బావా అరే ముందు తినేదాంరా, ముందు తినేదాం. తినిస్తే ఆత్మారాముడు సైలెంట్ అయితే అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడో మా ఆవిడ చిన్నప్పుడు మొక్కిన ముక్కండి విజయవాడలోన ముడిపిచ్చేసి గుండు గీయిస్తామని. అందుకే జాలి దయ్య లేకుండా గుండు గీయించేస్తాను మా ఆవిడకి ఈరోజు. అంటే ఏం లేదు, జుట్టు కొద్దిగా డ్యామేజ్ అయింది, కొత్త జుట్టు వస్తే మంచిగా వస్తుంది కదా అని లెక్కలను కూడా ఆలోచించి మరి కత్తిరి లేవకుండా డైరెక్ట్ గుండె. మరి మొఖం చూడలేం, మామూలుగా ఉండదు. 3 అవుతుంది, కడుపులో పేగులు ఎండిపోసి కంటిసాయి. అర్జెంట్గా ఏదో తినేసి అమ్మవార్తలు దర్శనం చేసుకుంటే ఇక్కడికి టూర్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. పేకమై తిన్నాము, ఆంధ్ర భోజనం తిని జాలలేదు కదా, పేకమై తిన్నామండి. ఇప్పుడు మా ఆవిడకి పాప గుండు కొట్టించడానికి తీసుకెళ్తారు. మరి ఏంటో అనుకోకండి ఎవరు ఒక్క అని చెప్పాను లేదు, మా ఊరికి తెలియదు ఏంటి. మొక్క కాకపోతే కోపం గీయించేస్తా గుండు మొక్కే మరి ఏడు చేస్తాం తప్పదు. ఎప్పుడో చిన్నప్పుడు మొక్కిన మొక్క అట, దానికి అప్పుడు హెల్త్ బాగోపోయినప్పుడు మొక్కారట. కృష్ణా నది ఎన్నో సంవత్సరాలు 2008లో చూశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వచ్చానండి విజయవాడ. నేను తిరుపతి విజయవాడ ఒకేసారి వచ్చాము అప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకేసారి వచ్చాం. ఇన్ని సంవత్సరాలకి 18 సంవత్సరాల తర్వాత వచ్చానండి విజయవాడ మళ్ళా. అది మా ఆవిడ గుండెకి ఏం చేస్తాను, గుండెకి ఏం చేస్తాను. ఎంత చూస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో వచ్చేది. ఇక రోజు భర్త కాళ్ళకి దండం పెట్టుకుంటే నీకు 10 రోజుల్లోకి వచ్చేది నీ చుట్టూ మళ్ళీ. నీకు బాగుందండి విజయవాడ. ఎప్పుడో నా చిన్నప్పుడు 18 సంవత్సరాల క్రితం వచ్చాను, అప్పటికిప్పటికి బాగా మారింది, పర్లేదు. కానీ అంతా బాగుంది. కానీ మా ఆవిడకి గుడ్డి చేయించాను కదా, అదే కొద్దిగా బాధ వేస్తుంది. అంటే అదే చేయించుకుందిలే, అది బాగానే ఉంది, అదేమి ఆడడం లేదు, బాధపడలేదు, నవ్వుకొని గుడ్డి చేయించుకుంది. కానీ నాకే కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే లేడీస్కి జుత్తే కదా ప్రాణము, అదే వాళ్ళకి అందము. జుత్తు కోసం ఇన్ని బాధలు పడతారు, అలాంటి అంత జుత్తు పెరగాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. అందుకే కొద్దిగా బాధ వేసింది. కాకపోతే ఏం చేస్తాం, ఒక పక్క ముక్కు, రెండో పక్క చుండ్రు పట్టిస్తే జుత్తు బాగా ఊడిపోతుంది. ఆ జుత్తు ఊడిపోకుండా ఈసారి వచ్చిన జుత్తు అయినా మంచి జుత్తు రావాలని ఇలా గుండు చేయించాను అనమాట. ముక్కు తీరిపోతుంది, గుండు అయిపోతుంది, మంచి జుత్తు వస్తుంది. ఈసారి ఇక్కడ కానివ్వండి, పేకపోతే పేక రాదు కానీ జుత్తు పోతే జుత్తు రాదా ఏడంటారు. మనం ఇప్పుడు ఎక్కడ పడుకున్నాం, మన వాళ్ళు చూపిద్దాం ఒకసారి. రోడ్ని పాట నీళ్ళతో పెట్టుకోండి నేను లాస్ట్కి ఎందుకంటే ఇలాగ రోడ్డు మీద పడ్డాను అనమాట లాస్ట్కి. ఇలాగ ఈ బ్రిడ్జి కింద పడుకోండి నేను ఎప్పుడు అనుకోలేదండి. లేకపోతే విజయవాడ రావాల్సిన అవసరం లేదు మాకు. నాన్న తమిళ అన్న, నాను తమిళనాడు వల్లే వచ్చా.
దైవేచ్ఛ ఏ రోజుకి ఎక్కడ ఉండాలో ఎవరికి తెలుసండి. అంతా దైవేచ్ఛ. ఎలాగ జరగాలని రాసి అంటే అలా జరుగుతుంది అంతే. మన అందరం నిమిత్తం మాత్రం. ఎట్రా మాత్ర ఆడికి నాకు నోరు తిరగదు ఇంకోటి పెట్టా అడదాని కాంచ భూమిశుడు అంబరి జంబరి శిరస్సరి అది పద్యం చెప్పినావు మగోడు వెళ్తున్నాడు పద్యం చెప్పిరా అది చెప్పరా ఇదో సినిమా పిక్చర్ అండి. సినిమా టికెట్ ఓహో గౌతమ్ బుద్ధుడు అంటే మా వాడు సినిమా పిచ్చాడు ఆ డైలో చెప్తాం మనం జాక్ స్పారోవా. ఓకే మనం నెక్స్ట్ ఇంకా కలుద్దాం ప్రస్తుతం ఇంకా ఇక్కడ ఆపేస్తాం లాగ్ అయిపోతుంది. అమ్మా 3 రకాలు ఇంకా 100, 300, 500 దర్శనం ఇంకా చూడు ఏదో ఒకటి నీ ఇష్టమే. మేము గొప్ప దశకెళ్ళాం కదండి అందుకే ఇలా కొండ మీదకి వచ్చామో లేదో దర్శనంకి ఒక 50 నిమిషాలు రెస్ట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 50 నిమిషాలు ఈ కొండ మీదే అలా సరదా తిరుక్కొని ఆ తర్వాత దర్శనంకి వెళ్తాం అన్నమాట. ఇదిగోండి అంతే విజయవాడ పైనుంచి ఎలా కొంత సరదాగా ఒకసారి చూపిద్ది మంచిగా వచ్చినట్టు. అదిగో బ్యారేజు ప్రకాశం బ్యారేజు. ఇది ప్రకాశం బ్యారేజ్ సారీ అది ఒక బ్రిడ్జ్. ఇది బ్యారేజ్ ఇది విజయవాడ సిటీ. ఓకే 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 సూపర్ అయిపోయిందండి దర్శనం. అయితే అమ్మవారి దర్శనం సూపర్గా అయిపోయింది. మా ఆవిడ మొక్కు చెల్లించాము గుండు గీయించాము. కాకపోతే వీడియోలో చూపించను మా ఆవిడ గుండు బాగోలేదు బాధపడుతుంది. మళ్ళీ జుట్టు వచ్చిన తర్వాత మా ఆవిడ గురించి చూపిస్తాను. దర్శనం అయిపోయింది కాబట్టి ఈరోజు రాత్రి 11 గంటలకు ట్రైను. మేమందరం ట్రైన్ ఎక్కిపోయి మా శ్రీకాకుళం వెళ్ళిపోతామండి. ఓర్ నాయన రాష్ట్రాలు తిరిగిస్తామా ఓపిక లేదు, కాళ్ళు నొప్పులు ఒళ్ళు సలుపులు. అందుకే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి వేడి నీతో స్నానం చేస్తే కానీ నొప్పులు తీరవు. అమ్మా మొత్తానికి దర్శనాలు అన్నీ అయిపోయాయండి. టూర్ మొత్తం కంప్లీట్ అయ్యింది. మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మా ప్రశాంత్ గారు అత్తగారేమో మా కోసం ఇది టిఫిన్ చేసి మరీ పంపించారండి స్టేషన్కి. యాక్చువల్లీ ఇంటికి రమ్మన్నారు. దర్శనం అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మరి ఎంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చిన టైం అయిపోద్ది అనేసి అంటే ఒక పని చేయండి ప్రశాంత్ నువ్వు కృష్ణ వచ్చేసి పార్సల్ పట్టుకెళ్ళిపోండి పార్సల్ కట్టి ఇచ్చేస్తున్నా అన్నారు. చూద్దాం ఏటేటి కట్టారు ఆంటీ గారు. ఇప్పుడు ఏటేట్రా గారెలు పులిహోర పునుగులు పాయసం పునుగులు బయట కొన్నారా? ఇడ్లీ కూడా చేసారా? ఏటి 2 రకాలు చేశారు. ఎప్పుడు మా వాళ్ళు భారీ టూర్లు వేసినా సరే విజయవాడలో అయితే ఆంటీ గారే రకరకాల ఐటమ్స్ వండి ఇస్తారండి. ఇంటికి పిలుస్తారు. ఈసారి ఇంటికి పిలిచిన అవ్వలేదు. ఇక వీళ్ళ అత్తగారే ఏదైనా మొహం చూపించరా బతికిపోయావరా. ఇక అటువంటి అత్తగారు ఉండడం వల్ల బతికిపోయావు లేకపోతే ఎక్కడ చంపేది. ఫోన్లే ఒక పెళ్లి భోజనం పెట్టారండి. ఇక మా ఆవిడికి మా భూమికి ఇమ్మనేసి జాకెట్ మొక్కలు కూడా ఇచ్చారట. కొత్త పెళ్ళి అయిన వాళ్ళం కదా అనేసి. అలా ఉంటాయి విజయవాడల ప్రేమలు. ఏంటంటారు? నాకు పులిహోర కావాలి, గారెలు కావాలి, ఇడ్లీ కావాలి. ఆంటీ గారు అభిమానంతో ఏడేటి ఇచ్చారు అన్ని తినేస్తాను నేను. కడుపు నొప్పి చూసినా పర్లేదు. కుమేదాం ప్రశాంత్ ఏంటి ఇన్ని రోజులు ఇన్ని హోటల్లో తిరిగాము ఇన్ని టూరిస్ట్ ప్లేస్ తిరిగాం కానీ వాళ్ళు కూడా ఇవ్వలేదు 2 ఐటెంలు ఎక్కడ డబ్బులు తీసుకొని. మరి అటు చూడరా కందిపొడిని కూడా ఇచ్చారు. పొరపాటు చేస్తారే. ఆంటీ గారి పేరేటి? మహేశ్వరి. ఆంటీ గారు సూపర్ అండి. మీ వంట సూపరు, మీ ప్రేమ, మీ అభిమానం. తేజాలు అమ్మగారే కదా అమ్మ నాన్న. తేజ నువ్వు మీ అమ్మ నాన్న సూపర్ రా, బాగా నచ్చారు మాకు. ఇంకోసారి వచ్చి విజయవాడ వచ్చామనుకో పిలిచినా పిల్లపని సిగ్గు లేకుండా వచ్చేస్తాం. చింతపండు పులిహోర దులగొట్టరు. వంట మాత్రం అద్భుతం. కానీ ఆంధ్ర భోజనం కాసిపోయినందుకు మంచి భోజనం దొరికింది. జనరల్గా నేను సేమియా పాయసము ఇలాగ పాయసాలు గట్టి తినండి పెద్దగా నచ్చదు. ఎందుకో చిన్నప్పటి నుంచి నచ్చదు. కానీ ఆంటీ గారిని అభిమానంగా చేసి పంపించారు కాబట్టి తిని తీరుతాను ఖచ్చితంగా. ప్రశాంత్ ఇన్ని రకాలు చేసి పంపించాలని పొగడ్డం లేదు కానీ ప్రతి ఐటెం బాగుంది. ఏం బావా కారం పొడితో సహా. అదండి సంగతి. విజయవాడ విజయనగరం వస్తాం. విజయవాడ నుండి విజయనగరం దీపం. ఆవిడ గుండి చేసిన చూసారు ఎంత అందంగా ఉందో. కాకపోతే వాళ్ళ ఇంటికి దేవపెట్టేస్తాను కదా ఆషాఢము. అందుకు కొద్ది డల్ అయిపోయాం మొహం. తెలిసిందిలే తెలిసిపోయిందిలే. అరే మొక్కలు కడగంటారా శ్రీకాకుళం వాళ్ళు బెంగెట్టుకుంటాం మనం మేట అయిపోయామో ఇటు వెళ్ళిపోయామో అనేసి. అండి ఉప్పల బాలండి
ఏరా బాబా ఇటు చూడరా ఉన్నావా? విజయనగరంలో శ్రీకాకుళం బస్సు ఎక్కామండి. శ్రీకాకుళం వెళ్ళి ఏకమై మళ్ళీ టిఫిన్ చేస్తాం. టూర్ అంటే మామూలు టూర్ కాదే, పిచ్చి అయిపోయాము నడిచి నడిచి నడిచి. ఇదేదో ఆ, నడకల పోటీలాగా అయిపోయాయి. కాలు ఒళ్ళు నొప్పులు అయిపోయాను. గరడా వారు పులి ఓరు పొట్టాడా బిస్కెట్లు తింటావరా? ఆగా పిచ్చోళ్ళగా అయిపోయాను కదా, ఊరి మీద తిరిగి 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 వచ్చాను. మనం మీకు బిస్కెట్లు ఇస్తాను. రేపు ఈరోజు సోమవారం కదా, ఈరోజు వద్దు కానీ రేపు మీకు కాకలు తెస్తాను. కాకలు తెల్లడేడి బంటిగా డాడీ బెంగెట్టుకున్నారా నేను లేననేసి. కరెక్ట్గా రోజు ఇంటి మీదకి వచ్చి చూసేస్తాను వాట. నా రూమ్కి వచ్చేసి ఉన్నాడా లేడాడు అనేసి. తినండి 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 తినండి. ఎటు వెళ్ళిపోయాడు మా వాన్? రెడ్డి వెళ్ళిపోయాడు అనేసి కంగారు అయిపోతాను రా. అదే పులికి అస్సలు మనుషులు అనవసరం, దానికి ఎవరు ఈ కర్రోడే విశ్వాసం. కర్ణనా తింటారు నువ్వు అవి వెళ్ళయ్యో రాని ఆడికి మళ్ళీ కొంటాను. కర్ణానా వారు కర్ణానా బెంగెట్టుకున్నావురా? నేను లేనని బెంగెట్టుకున్నావా? మీ అమ్మకి బెంగ లేదే, తినడమే. దున్నపోతులా మా ఇంట్లో తింటుంది మీ అమ్మ. నువ్వు బంగారం నాన్న, నువ్వు బంగారం. వారు పొట్టి అయిపోయారు నీ బిస్కెట్లు, నీకు గొప్ప ఆకలిరా. మీ అన్న దగ్గరికి వెళ్ళావు అనుకో తంతలే ఎన్ని ఇస్తానుండు. నువ్వు అడిగావు అమ్మకి ఒకసారైనా ఏడి మీ బాబు ఏడు ఎటు వెళ్ళాడు అనేసి. అమ్మా పాప టూరే, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, వేడి నీళ్ళు స్నానం చేస్తే కానీ నొప్పులు సలుపులు తీరవు. అబ్బా చూసావా పిచ్చోడ్లాగా అయిపోయినా. కాకపోతే అందంగా ఉంటారు కాబట్టి పర్లేదు, కానీ లేకపోతే నువ్వు మరీ చూడలేవు. అమ్మా ఇంట్లో అడుగుపెట్టి 2 రోజులు అయిందే. ఇప్పుడు స్నానం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని దేబెట్టాలి. ఏమన్నా వాళ్ళ ఇంటికి దేబెట్టేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు పడుకుంటున్నాయి. ఈ రోజంతా పడుకోవడమే, మరి ఓపిక లేదు నాకు. ఊళ్ళో నొప్పులు అయితే అయిపోయింది, కానీ బాగానే చూసాం కొన్ని ప్రదేశాలు కూడా బాగానే చూసాం. యమున ఈ దాని చిన్నప్పటి నుంచి అది ఇప్పటి వరకు ఎంత నడిచిందో ఈ వారం రోజులు అంత నడిచింది. మామూలు నడక కాదు, రోజుకి 15,20 కిలోమీటర్ల మధ్యలో నడిచేవాళ్ళం రోజు. కిలోమీటర్లే, మళ్ళీ అన్నీ మెట్లే, ఇప్పుడు నేల మీద కాదు. ఓర్ నాయన సాదా తీరిపోయింది.